హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముని అఫ్నాన్ వ్లాగ్స్. టుడే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి, నేను చేసిన కొన్ని తప్పులు పొరపాట్ల గురించి మీకు చెప్పుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు 7th మంత్ నడుస్తుంది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను కొన్ని పొరపాట్లు చేశాను ఫ్రెండ్స్. దానివల్ల నాకు సిజేరియన్ అయింది. మళ్ళీ నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు. నా ఫస్ట్ బేబీ రిపోర్ట్స్ ఇవి. ఫస్ట్ డెలివరీ అమ్మ వాళ్ళది అంటారు కదా, మా అమ్మ వాళ్ళు నాకు మెదక్లో దయానంద హాస్పిటల్లో చూపించారు ఫ్రెండ్స్. అక్కడ ఫస్ట్ చూపించుకున్నాను. ఆయన దగ్గర చూపించుకున్నాక తర్వాత ఫస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పగానే ఆయన కూడా బ్లడ్ టెస్ట్ చేసి స్కానింగ్ తీసిర్రు. స్కానింగ్ తీస్తే బేబీ హెల్దీ ఉంది, 2 months కంప్లీట్ అయిపోయినాయి, 3 నడుస్తున్నాయి అని చెప్పారు. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మస్తు చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు ఫస్ట్ స్కానింగ్ ఇది. నేనైతే ఈ రిపోర్ట్లు అన్నీ ఎంత భద్రంగా దాచుకుంటున్నా అంటే, ఇవన్నీ వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళకు చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను ఈ రిపోర్ట్స్ అన్నీ. వాళ్ళు చూసుకొని ఇది ఒక మెమొరీ ఫ్రెండ్స్. ఇది మనం ఎంత దాచుకుంటే అంత మంచి. సెకండ్ ట్రైమిస్టర్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 7th మంత్ వరకు నేను హెల్దీగా ఉన్నా ఫ్రెండ్స్. 7th మంత్ కంప్లీట్ అయిన నుంచి నాకు కొంచెం సివియర్గా బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇంకా నేను ఇక్కడ ఉండలేను, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఉండకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక తర్వాత మంత్లీ చెకప్స్కి అన్నిటికీ కంటిన్యూగా పోయేదాన్ని. అన్నీ చేసుకున్నా కానీ నాకు అసలు నా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది నాకు ఎప్పుడు తెలిసిందంటే, నాకు 6th మంత్ కంప్లీట్ అయిపోయినాక తర్వాత. అప్పటి వరకు నాకు బ్లడ్ గ్రూప్ టెస్ట్ అసలు నేను చేయించుకోలే. ఎవరి దగ్గర మరి చేయించుకోమని కూడా నాకు ఎవరు కూడా సజెస్ట్ చేయలే, నేను చేయించుకోలే. అది మిస్టేక్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎప్పుడు కానీ మనం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కానీ ఏది కానీ మనమైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీది గ్రూప్ టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ ఇది లాస్ట్ స్కానింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ స్కానింగ్లో అంత బాగానే ఉంది, అంత హెల్దీగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళినాము. మంత్లీ వెళ్ళాలి కదా, మా డేట్ వచ్చినాక తర్వాత హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆమె గ్రూప్ టెస్ట్ చేసింది. అక్క నీది ఏ గ్రూప్ అని అడిగితే ఏ పాజిటివ్ రా అని నేను చెప్పిన. తర్వాత ఆమె కాదక్క నీది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్టుంది, నువ్వు ఏ పాజిటివ్ అని చెప్తున్నావు, ఒకసారి చేయన్నా బ్లడ్ టెస్ట్ అంటే చేయమ్మా, మరి నాకు తెలియదు. మరి నేనైతే ఆయనతో టెస్ట్ చేసినాక తర్వాత అక్క నీది ఏ పాజిటివ్ కాదక్క, నీది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు, నీది రేర్ బ్లడ్ గ్రూపు, నువ్వు టెన్షన్ పడకు, బీపీ ఎక్కువ తక్కువ చేసుకోకు, ఏం కాదు టెన్షన్ పడకు. కన్ఫామ్లో 11 పాయింట్స్ ఉండే బ్లడ్. 7th మంత్ కంప్లీట్ 7th మంత్ స్టార్టింగ్లోనే 8 పాయింట్స్కి వచ్చేసింది. నాకు చాలా భయమైంది. నెగిటివ్ బ్లడ్ గ్రూపు ఎట్లా చేస్తారో డెలివరీ, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నేను పోవన్నా వద్దా, ప్రైవేట్లో చేయించుకోవన్నా, అది ఇదని నాకు చాలా డౌట్స్ వచ్చినాయి. ఆ తర్వాత మా ఆశా వర్కర్ అక్క వాళ్ళ పెద్ద మేడంని అడిగితే, అమ్మ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కదా, ఏం కాదు టెన్షన్ పడకు, 12 పాయింట్స్ ఉండాలి, 11 పాయింట్స్ అబవ్ నీకు బ్లడ్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే నీకు బ్లడ్ తెచ్చి బ్లడ్ బ్యాంకులో పెట్టమంటారు. మళ్ళీ డెలివరీ అవ్వగానే నీ బ్లడ్ గ్రూప్ నీ బాబో పాపను ఆమెకు రాకుండా ఉండడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఖచ్చితంగా ఇంజెక్షన్ వేయించుకో అమ్మా అని చెప్పింది. సరే మేడం అని చెప్పిన. అది August 9కి చలికుట్లు అంటారు కదా ఫ్రెండ్స్. అప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉండేది. మా బాబు పుట్టినప్పుడు చల్ల వాతావరణానికి నాకు బాగా పెయిన్ వచ్చింది, కడుపులో నడుములో బాగా పెయిన్ వచ్చింది. అయితే నేను అనుకున్న డెలివరీ పెయిన్సే అనుకున్నా. కానీ ఒక 2-3 గంటలు అప్పుడే నొప్పి అనిపిస్తుంది, అప్పుడే ఏమనిపిస్తలేదు. చాలాసేపు నైట్ 8:30-9 వరకు తిన్న నుంచి తిరుగుమని చెప్తే అట్లే నీళ్ళు తాగుకుంటూ తిరిగినా కానీ నొప్పుల మీద నొప్పులు వస్తే డెలివరీ అయిపోతానేమో, డెలివరీ పెయిన్ వస్తుంది ఒక సైడ్ నా బేబీ బాయా గల్లా నాకు తెలుస్తుంది. ఇన్ని రోజుల నుంచి నేను ఎంత కష్టపడి
నాకు ఆ ఫీలింగే వేరుండే. నొప్పి వస్తుంది, నొప్పి వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది, నొప్పి తక్కువైనాక హ్యాపీ అనిపిస్తుంది. ఏం చేయను నాకు అర్థమవుతలేదు అని మార్నింగ్ 9:30 వరకు చూసినాము. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామని మా అమ్మ వాళ్ళు నాకు ఆగస్టు 10 రోజు తోలుకొని పోయారు. వచ్చి ఏమైందిరా, ఏమవుతుంది నీకంటే నీకు ఎన్ని మంత్స్ అని అడిగితే 9 months అక్క అనగానే ఆమె రూమ్లో తోలుకపోయి పెద్ద మేడంని పిలిచి ఆమెకు ఇంకా టైం కాలేదు, ఏం కాదు టెన్షన్ పడకు, ఇంకా కొంచెం టైం ఉందిరా అని చెప్పి, ఇంకా 2-3 days టైం ఉంది అని చెప్పి ఆయన ఇంజెక్షన్ ఇచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చినాక తర్వాత 10 నిమిషాలు పడుకో అమ్మ, లేవ్వకు, అలాగే ఇంజెక్షన్ వేయంగానే వెళ్ళిపోకు, కొద్దిసేపు పడుకొని వెళ్ళు అని చెప్పింది. కొద్దిసేపు పడుకున్నా. నా నొప్పి ఎటుపోయిందో ఏమైపోయింది, నొప్పి లేదు ఏం లేదు. మేము వస్తుండగా మళ్ళా నాకు అప్పుడు ఇంజెక్షన్ వేసినాక తర్వాత 10 minutesకి నొప్పి లేదు, బట్ కడుపు అంతా టైట్ అయిపోయింది. మేడంకి పిలిచి చెప్తే ఆమె ఇంకా టైం ఉందమ్మా, మీకు చెప్తే అర్థమైతే లేదా అది ఇదని ఆమె అనేది. అనేలోపు నాకు బాగా టెన్షన్ అయింది. మా అమ్మ ఒకటే ఏడుపు, మా నాన్న కూడా చాలా టెన్షన్ పడ్డారు. వీళ్ళు గవర్నమెంట్లో చేయమంటే ఏమంటారు అని మళ్ళీ 1-2 గంటల వరకు అక్కడనే ఉన్నాం. టెస్టులు రాసిర్రు, టెస్టులు చేయించుకుందామని అక్కడనే బ్లడ్ ఇచ్చి టెస్టులకు బ్లడ్ ఇచ్చి కూర్చున్నాక తర్వాత వాళ్ళు రిపోర్ట్స్ రేపు వస్తాయమ్మా అంటే నాకు టైట్ అయిపోయింది, నాకు బాగా టైట్ అయిపోయింది, పిండం తిరుగుతలేదు, నాకు భయమైంది, నాకు ఇట్లా అవుతుందమ్మా అని నేను మా అమ్మకి చెప్తే ఇక్కడ వీళ్ళు చూస్తలేరు, ఏమన్నా అంటే గాంధీకి రాస్తామని చెప్పారు. గాంధీకి రాస్తామనేసరికి మా డాడీ చాలా భయపడ్డాడు. గాంధీ అంటే మనతో కాదు, పోతే ఇంకా పైసలు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తా పా బిడ్డ అని మా అమ్మ మా డాడీ ఇద్దరు ఆయనతో కలిసి నన్ను శ్రీ సూర్య నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్ తోలుకొచ్చి ఆ మేడంని అడిగితే, మేడం నాది కూడా నెగిటివ్ బ్లడ్ గ్రూపే అమ్మ, నా డెలివరీ అప్పుడు మా అమ్మ నాన్న మా భర్త కూడా బాగా కష్టపడ్డారు, టెన్షన్ ఏం లేదు, ఆమెకు 9.8 ఉంది బ్లడ్, ఏం కాదు, నార్మల్ అవుతుందో అవ్వదో చూద్దాము, ఒకవేళ నైట్ వరకు మీరు అడ్మిట్ అయితే నైట్ వరకు పెయిన్స్ వస్తే డెలివరీ చేస్తా, లేదంటే ఆపరేషన్ చేద్దామని చెప్పింది. చెప్పేలోపు అడ్మిట్ అవుతారా వెళ్తారా అంటే ఇక మా డాడీ ఒప్పుకోలే, ఇక వద్దు బిడ్డ, ఇంటికి పోయినాక మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఎవరు తీసుకురావాలి, అడ్మిట్ చేసేసినాక తర్వాత నాకు సెలైన్ ఇక్కడ మఠ మీద క్యాండ్రల్ పెట్టేసి ఈ గాజులు తీసేసిండ్రు, మొత్తం తీసేసి నాకు హాస్పిటల్ డ్రెస్ వేసేసారు. ఆ డ్రెస్ వేసేసినాక తర్వాత 6:30 వరకు చూసింది, 6:25 వరకు చూసింది. 6:30కి కరెక్ట్ ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయింది. 6:33కి మా బాబు పుట్టిండమ్మా అని నాకు చెప్పింది, కట్ చేసింది, బాబుని తీసింది, మా అమ్మ వాళ్ళకి బయటకి ఇచ్చింది, నీకు బాబు పుట్టిండమ్మా అని చెప్పింది. 6:57 కల్లా నన్ను కూడా రూమ్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చారు, నా బాబుని నాకు చూపించారు. అంత హ్యాపీ ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నా, ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి, నాలాగా పిత్రి చేష్టలు చేయకండి, ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే, ఒకవేళ ప్రెగ్నెన్సీలో మనకు బ్లడ్ తక్కువ ఉన్నా మన గ్రూప్ ఏందో మనకు తెలిస్తే మనం ఎవరి దగ్గర నుంచి అయినా సరే తెచ్చుకోవచ్చు. ఫస్ట్ డెలివరీ అట్లా అయింది, ఇప్పుడు సెకండ్ డెలివరీ ఎట్లా అవుతుందో అని టెన్షన్ అవుతుంది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్లోకి నీకు 2 ప్యాకెట్ల బ్లడ్ ఖచ్చితంగా తెచ్చి స్టాక్ పెట్టుకోవాలమ్మా అని చెప్పింది. 3 months కంప్లీట్ కాకముందుకే చెప్పింది ఆమె. ఇప్పుడు నాకు 7th month, ఇంకా 2 months అయితే, ఇంకా 3 months అయితే డెలివరీ అయిపోద్ది. నాకు ఎట్లయిద్దో నాకు చాలా భయం అవుతుంది. అందుకని మీకు కూడా ఈ విషయం కొంచెమన్నా యూజ్ అవుతుందని చెప్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.